అది నేను చెప్తాను మావయ్య. నువ్వెందుకొచ్చావే? మేనత్తింటికి మేనకోడలు రాకూడదా అత్తా? ఉద్దేశం మంచిదైతే ఎక్కడికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనసు నిండా విషం పెట్టుకుని మాటల్లో అమృతం నింపుకున్న మనుషుల్ని నేను కాస్త దూరం పెట్టాలని అనుకుంటాను. సమాజం ఇలాగే ఉందత్తా. సొంత వాళ్లంటే ఎవరికి నచ్చట్లేదు. అదే నేను ఏ పని మనిషి అయ్యుంటే నీ కొడుకు తాళి కట్టేవాడు, నువ్వు నాకు గుడి కట్టుండేదానివి. నాకు పని మనిషిగా పుట్టే అదృష్టం లేక నీ ఇంటి కోడల్ని అవ్వలేకపోయాను. డోంట్ వరీ అత్తా. వచ్చే జన్మలో ఖచ్చితంగా పని మనిషిగా పుట్టి నీ కొడుకు చేత తాళి కట్టించుకుని నీ మనసుని మెచ్చే కోడలవుతాను. చూసారా ఇది ఎంత వెటకారంగా మాట్లాడుతుందో. వెటకారం నాకు మాటల్లోనే ఉంది. మీ ఇంట్లో వాళ్ళకైతే చేతల్లో కూడా ఉంది. ముందు నువ్వు బయటికి పోవే. పోవడానికి కాదొచ్చింది. మరి ఎవరిని ఉద్ధరించడానికో? మిమ్మల్నే. నీలాంటిదాన్నా నేను కోడలిగా చేసుకోవాలనుకుంది. చెప్పాను కదా, నీ ఇంటికి కోడలు నవ్వాలంటే కొన్ని అర్హతలుంటాయి. దీపల 5వ తరగతి మధ్యలోనే వదిలేసి ఉండాలి. ఏదో ఒక ఇంట్లో పని మనిషిలా చేస్తూ ఉండాలి. అలా అయితే మీ కంటికి నచ్చేదాన్ని. కానీ ఏం చేస్తాం, నాలో క్వాలిటీస్ లేవు. సారీ, నాకంత అర్హత లేదు. ఇదింతేనండి, ఎప్పుడు ఏదో ఒకటి బాగుతూనే ఉంటుంది. అసలే మనశ్శాంతి లేదురా భగవంతుడా అంటే మూలిగే నక్క మీద తాటికాయలా తయారయ్యింది. నేనొచ్చింది నీ నెత్తి మీద పడ్డ తాటికాయని తీయడానికి అత్తా. అసలు నువ్వు పొమ్మంటే పోవేంటే? దీప మీద బావ మీద నీకున్న అనుమానమే నాకు ఉంది. మేమేం మాట్లాడుకుంటున్నావు నీకు తెలుసా? మా తాతకి ఇదే అనుమానం ఉంది. బాబ్బా, ఇదన్నీ సగం సగం తెలుసుకుని మాట్లాడే రకం. పూర్తిగా తెలియజేయాలని వచ్చానత్తా. ఏం తెలియజేస్తావే? నీ కోడలు కొడుకు ఆడుతున్న నాటకం. నీకేం తెలుసు? నాకు మీలాగే దీప కడుపులో ఉన్న బిడ్డ విషయంలో కొంత అనుమానం ఉంది. ఓకే, నాలాంటి దాని అనుమానానికి విలువ ఉండదు కాబట్టి వదిలేండి. కాని మీరలా కాదు కదా. నీకే అనుమానం వచ్చిందంటే ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. పైగా మా తాతకు కూడా అనుమానం ఉంది. అందుకే మీరు సరే అంటే నిజమేంటో నీకు తెలిసేలా చేస్తాను. నిన్ను నేను నమ్మాలా? మీ నాన్న కూడా ఇలాగే అన్నాడు. మా అన్నయ్య కూడా ఇలాగే అంటాడు. మీరు ముగ్గురు చదువుకున్న స్కూల్ ఒకటే అనుకుంటా. కాలేజ్ కూడా ఒకటేనే. నో ప్రాబ్లం. మీకు నిజం తెలియాలంటే నాకు ఛాన్స్ ఇవ్వండి. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి నా కొడుకుని ఇబ్బంది పెడతా. మావయ్య, ఇప్పుడు మీరంతా ఆలోచించాల్సింది దీప కడుపులో పెరుగుతున్న మీ కొడుకు బిడ్డ గురించి. నేను చేసే పని వల్ల మీకు నిజమేంటో తెలుస్తుంది. ఒకవేళ నాదే తప్పైతే మీరేమన్నా పడ్డానికి ఐఎమ్ రెడీ. ఇప్పటికే చాలా పడ్డాను. వాటిలో ఇదొకటి అనుకుంటాను. అంత మాటలు పడి నిరూపించాల్సిన అవసరం నీకేముందో? మా డాడీ కోసం. దీప కడుపులో బిడ్డ మీద నువ్వు మాత్రమే ఆశలు పెట్టుకోలేదత్తా. మా డాడీ కూడా ఆశలు పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు బాధపడినట్టే అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. నాకొక్క అవకాశం ఇవ్వండి. ఏది నిజమో ఏది అబద్ధమో నేను నిరూపిస్తాను. సరే, ఏం చేస్తావో చెయ్యి. నువ్వు ఏమీ చేయలేకపోయి నువ్వు చేసే పని వల్ల నా కొడుకు కాని నా కోడలు కాని ఇబ్బంది పడితే మాత్రం నేనస్సలు ఊరుకోను. థ్యాంక్స్ అత్తా. ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఏదో కొత్త నంబర్లో ఉంది. హలో, ఎవరండి? శౌర్య గారి అమ్మగారు మాట్లాడుతున్నారా? అవునండి. మీ పాప స్కూల్లో మెట్లపై నుంచి పడిపోయిందండి. మాట్లాడను. అయితే ఇటు నేను మాట్లాడతాను. ఇవ్వను. ఎందుకు ఫోన్ చేసిందో తెలియాలి కదా. నువ్వేం కంగారు పడకు. అన్నీ జరగాల్సిన వాటిలో భాగంగానే జరుగుతున్నాయి. ఏం ప్లాన్ చేశారు? అది నాకు తెలీదు. దీప హాస్పిటల్లో ఉంది కదా, ఏ అవసరం వచ్చిందో ఏంటో. తన అవసరాల కోసం అక్కడ వేరే మనుషులు ఉన్నారు లేరా? నువ్వేం టెన్షన్ పడకు. బావ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? సౌర్యకి ఎలా ఉందో ఏంటో. ఇప్పుడేం చేయాలి? నేను వెళ్తాను. నువ్వేదన్నా అడగాలనుకుంటే అడుగుతా, చెప్తాను. కొన్ని అడిగి తెలుసుకోవాలి, కొన్ని అడగకుండా తెలుసుకోవాలి. నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది తాత. ఈ వయసులో అది అవసరమేలే. తాతకేమైంది? తాత ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు? మామయ్య గారు, బావ ఎక్కడున్నాడో తెలుసా? ఏమైందమ్మా? సౌర్య స్కూల్లో కింద పడిపోయిందంట. అక్కడే ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారంట. రమ్మని స్కూల్ నుంచి ఫోన్ చేశారు. పదమ్మా వెళ్దాం. ముందే విషయం బావకి ఫోన్ చేసి చెప్పాలి కదా. వెళ్ళిన తర్వాత కూడా చెప్పొచ్చమ్మా. వెళ్దాం. పద. ఈ 4 రోజులు స్కూల్కి పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచమని బావకి చెప్పాను. అయినా సరే ఎందుకు పంపించారో ఏంటో. మామయ్య గారు, కారు ఇక్కడ ఆపారు. కార్తీక్ ఇక్కడే ఉన్నాడమ్మా. బావ ఇక్కడే ఉన్నాడా? లోపలికి వెళ్ళామా.
పదమ్మా. బాబా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? సూర్య స్కూల్లో పడిపోయిందంట. ఎలా ఉందో ఏంటో కాల్ చేశారు. మీరంతా ఇక్కడున్నారేంటి? నీకోసమే ఎదురు చూస్తున్నాం. శౌర్య స్కూల్లో పడిపోయిందని చెప్పారా? అవును బాబా. మనం తర్వాత మాట్లాడుకుందాం బావా. తర్వాత మాట్లాడుకోవడం ఏంటి? సౌర్యని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారా? దీపా, శౌర్యకి ఏం కాలేదు, తను బానే ఉంది. మరి నాకు ఫోన్ చేసింది ఎవరు? అవన్నీ నీకు తర్వాత తెలిస్తేలే కాని ముందు వచ్చిన పని చూడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బావా? దీప మీకు గుర్తుందిగా? గుర్తు లేకపోవడం ఏంటి? తను కన్సీవ్ అయిందని చెప్పింది నేనే కదా. కావ్య గారు తండ్రి కాబోతున్నారు. దీప ప్రెగ్నెంట్. ఇప్పుడు మీరు తనని టెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో నాకు కాస్త అర్థమయ్యేలా చెప్తారా? తాత, ఇప్పుడు అబద్ధం చెప్పి దీపని కూడా తీసుకొచ్చారు. శౌర్య గురించి ఎందుకు అబద్ధం చెప్పారో నేను తర్వాత మాట్లాడతాను. ముందు నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. దీపని టెస్ట్ చేయడానికి. దీపని టెస్ట్ చేయడం ఏంటి? అది నేను డాక్టర్ గారితో చెప్తాను. డాక్టర్, మీరు మా ఇంటికొచ్చినప్పుడు దీప బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కదా. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయింది. ఏమైంది? ఏం కాలేదు డాక్టర్. ఆ వాళ్ళకే మార్నింగ్ తిన్న టిఫిన్ సరిగ్గా అరిగినట్లేదు. సరదాగా వాకింగ్ వచ్చారు. నీ కంటికి మరీ అంత వెటకారంగా కనిపిస్తున్నావా? లేకపోతే ఏంటి తాత? హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న మనిషిని తీసుకొచ్చి టెస్ట్లు అంటారేంటి? డాక్టర్ గారితో మీ అమ్మ ఏదో చెప్తోంది కదా, అది పూర్తి చేయి నీవు. నువ్వు కూడా ఏంటి మాస్టారు అర్థం లేకుండా మాట్లాడతావు? మీ నాన్నని రమ్మంది నేనే. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. ఏమైంది మీ అందరికీ? నిన్ను చూస్తుంటే మాకు కూడా సేమ్ ఫీలింగ్. పారిజాతం, ఇది సరదాగా మాట్లాడే టైం కాదు. కాంచన, నువ్వు డాక్టర్ గారితో మాట్లాడు. డాక్టర్ గారు, నా కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఒక సమస్య ఉందంట. ఆ బిడ్డ వల్ల తల్లికి కూడా ప్రమాదం ఉందంట. ఇద్దరిలో ఎవరో ఒకరిని కాపాడాల్సిన పరిస్థితి. నాకైతే నా కోడలు బతకాలి, కడుపులో ఉన్న బిడ్డ బతకాలి. కాని నా కొడుకలా కుదరదంటున్నాడు. ఒకసారి మీరు టెస్ట్ చేసి నేను అనుకున్నది జరుగుతుందో లేదో చెప్పాలి. ఏంటమ్మా ఇది? ఇప్పుడు మళ్ళీ దీపకి టెస్టులు చేయడం ఏంటి? నువ్వు నాతో ఏదైతే చెప్పావో నేను డాక్టర్ గారితో అదే చెప్పాను. ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? కార్తీక్ గాడు కుర్తిలో పడ్డ ఎలకలా కిలకిలా గింజుకుంటున్నాడు చూడు. కుర్తిలో కాదు, ఈసారి నూతిలో పడతాడు చూడు. నేను మాట్లాడుతుంటే వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు చూస్తావేంట్రా? చెప్పరా, మీ అమ్మ అడుగుతోంది కదా. నాకు వినపడుతుంది, నాకు చెవిడేం రాలేదు. ఈసారేదో వచ్చినట్టుగా అనిపిస్తేను. పారిజాతం, ముందు వచ్చిన పని చూడు. డాక్టర్ గారు, దీపకి టెస్టులు చేయండి. వీల్లేదు. లేదు. నా భార్యకి ఇక్కడ టెస్టులు ఏమి చేయాల్సిన అవసరం లేదు. అంటే కడుపులో బిడ్డ వల్ల దీపకి ప్రమాదం ఉందన్నది అబద్ధమా? అది నిజమే. అందుకే టెస్టులు చేయిస్తున్నాం. ఆల్రెడీ నేను చేయించాను కదా. సెకండ్ ఒపీనియన్ అంటూ ఒకటి ఉంటుంది కదా. నేను సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాను. మేము ఇప్పుడు తీసుకుంటున్నాం బావా. నా భార్య విషయంలో మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఏంటి? మేమంతా ఏం విడివిడిగా రాలేదురా, ఒకే మాట మీదొచ్చాం. ఒకే కారులో వచ్చినా నాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు టెస్టులు ఎందుకు చేస్తున్నారో చెప్పండి. నువ్వు ఆశలు వదిలేసుకున్నావురా, అందుకే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాం. కానీ మేము వదులుకోలేదే, అందుకే ఓ ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. మీరు ప్రయత్నం చేయడానికి నాకు తెలియకుండా ఇంత చేయాల్సిన అవసరం లేదు. నీకు తెలియకూడదనుకుంటే నిన్ను వదిలేసి దీపం తీసుకొచ్చేవాళ్ళం. అది కాదు తాత, దీపక్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. బావ కంగారు చూస్తుంటే దాచిన నిజమేదో బయటపడుతున్నట్టే ఉంది. నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇన్వాల్వ్ అయితే మంచిది పెద్దమని. అత్త, ఈ మాట నాకు కాదు నీకు చెప్తున్నట్టే ఉంది. ఇంట్లో కుదురుగా ఉండలేక గొడవలు పెట్టడానికి రోడ్డు ఎక్కినట్టు ఉన్నారు. నీ భజన నీ పెళ్ళాం భజన చేయటం తప్ప మాకు వేరే పనే లేదనుకుంటున్నామేంట్రా? పిన్ని, నువ్వాగు. డాక్టర్ గారు, నా కోడల్ని టెస్ట్ చేసి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఇద్దరినీ కాపాడడానికి ఏం చేయాలో అది చెప్పండి. నేను ఒప్పుకోనని చెప్తుంటే టెస్టులు చేయమంటావేంటమ్మా? అయితే నువ్వు మాతో చెప్పింది అబద్ధమని ఒప్పుకోరా? నేనెందుకు అబద్ధం చెప్తాను? అయితే టెస్టులు చేయించడానికి కూడా ఒప్పుకో. నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద మ్యాటరే దాచినట్టున్నాడు. అది రాబట్టడానికే కదా ఇదంతా. చెప్పరా, నువ్వు చెప్పింది అబద్ధమని ఒప్పుకుంటావా లేదా టెస్టులు చేయడానికి ఒప్పుకుంటావా? బావ చెప్పింది నమ్మొచ్చు కదా అత్త. నేను చెప్పింది కూడా వినొచ్చు కదే. అత్తగారి మాటలు కోడళ్లు ఎక్కడ వింటున్నారులే కాంచనా. ఇప్పుడు ఈ సలహా ఇవ్వటం అవసరమా పారిజాతం? కాంచన ఇంతలా బాధపడుతుంటే కార్తీక్ అర్థం చేసుకుంటున్నాడండి. వాడి పెళ్ళం బాధ వాడు అర్థం చేసుకోలేకపోయినా నా కూతురు బాధ నేను అర్థం చేసుకోగలను. డాక్టర్ గారు, దీపం తీసుకువెళ్ళండి. వద్దని చెప్తుంటే తీసుకెళ్ళమంటావేంటి తాత? బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం ఉందని చెప్పింది అబద్ధమని ఒప్పుకోరా?
ఒక్కసారి చెప్పింది నిజమైనప్పుడు అది ఎన్నిసార్లు చెప్పినా నిజమే కదా అవుతుంది. నువ్వు టెస్టులు చేయిస్తే ఎలాంటి రిపోర్ట్స్ అయితే వచ్చాయో నేను టెస్టులు చేయిస్తే కూడా అలాంటి రిపోర్ట్సే కదా రావాలి. బావ మీద నాకు నమ్మకం ఉందత్తా. ఎన్నిసార్లు టెస్టులు చేయించినా ఒకేలాంటి రిపోర్టే వస్తుంది. ఏం బావా, అంతేనా? వాడు పిడికిలు బిగించాడే. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం తప్ప బావ ఇప్పుడు ఇంకేం చేయలేడుకు రాని. డాక్టర్ గారు, దీపం తీసుకెళ్ళి కావలసిన టెస్టులన్నీ చేయండి. అలాగేనండి. దీపా నాతో ఏరా కార్తీక్, నువ్వేదో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. అసలు గుర్తుందా నీకు? శౌర్య స్కూల్లో కింద పడిపోయిందని అబద్ధం చెప్పించిన వాళ్ళకి ఎవరు చేశారా పని? దీపని బయటికి రప్పించడానికి నేనే ఆ పని చేయించాను. అంత అబద్ధం చెప్పి బయటికి రప్పించాల్సిన పని ఏంటి? హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న ఒక పేషెంట్ని ఇలాగేనా మీరు ట్రీట్ చేసేది? పిలిస్తే దీప రాదా? అబద్ధం చెప్పి రప్పించినందుకు సారీ. ఇలాంటి అబద్ధం చెప్పి రప్పిస్తుంది అనుకోలేదురా. మీదేం పోయింది తాత? రప్పించడానికి అబద్ధాలు చెప్తారు, మాట్లాడుకోనివ్వకుండా ఫోన్ లాగేసుకుంటారు. మా జీవితాలకి ఏం జరిగినా నష్టం మాకే కదా. ఇంత చిన్నదానికి జీవితాల వరకు ఎందుకు లేరా? మా జీవితం నీకు చిన్న విషయమే, కానీ మా జీవితాలు మాకు పెద్ద విషయం కదా. కూతురుకి ఏమైందో అని వచ్చే కంగారులో దీప కింద పడి ఉంటే, కడుపుకి ఏదైనా దెబ్బ తగిలుంటే ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించారా? మేం కూడా కడుపులో బిడ్డ కోసం ఆలోచించే దీపం తీసుకొచ్చావురా. నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? పరిస్థితి చేయి దాటిపోయింది దీపా.